వెండి తెరపై నటనకు సరికొత్త నిర్వచనం చెప్పిన మహానటి వాణిశ్రీ గారి జైత్యాత్రలో మరో అద్భుతమైన మైలురాయి 1974లో వచ్చిన క్లాసిక్ మూవీ కృష్ణవేణి. వాణిశ్రీ గారి నటన విరాట రూపాన్ని చూపించిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయమని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్తో ఏదో భ్రమలు వెంటాడే ఓ క్లిష్టమైన పాత్రలో జీవించారు. మనకు చంద్రముఖిలో జ్యోతిక పాత్ర గుర్తుంది కదా. జ్యోతిక చాలా బాగా చేసింది, కానీ ఆమె కంటే కొన్ని రెట్లు గొప్పగా ఆ రోజుల్లోనే వాణిశ్రీ గారు ఈ పాత్రను పండించడం విశేషం. నిజానికి కన్నడంలో సంచలన విజయం సాధించిన శరపంజర అనే నవలాధారిత సినిమా దీనికి మాతృక. కన్నడంలో హీరోయిన్ కల్పనకు ఎన్నో అవార్డులు వచ్చినా మన తెలుగు సినిమా ముందు, ముఖ్యంగా వాణిశ్రీ గారి అసమాన నటన ముందు అది దిగుదుడిపే అని చెప్పాలి. ప్రముఖ దర్శకుడు వి మధుసూదనరావు గారి అద్భుత దర్శకత్వంలో తెరకెక్కని ఈ చిత్రంతోనే నటసింహం కృష్ణంరాజు గారికి హీరోగా స్థానం సుస్థిరమైంది. బహుశా ఈ సినిమా తర్వాత ఆయన విలన్ పాత్ర వేయడం పూర్తిగా తగ్గించేశారు. ఇక సినిమా విజయానికి మరో ప్రధాన బలం విజయ భాస్కర్ గారి శ్రావ్యమైన సంగీతం. ముఖ్యంగా కృష్ణవేణి, తెలుగుంటి విరబోని అనే పాట ఆ రోజులో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఆ సాహిత్యం, నృత్యం, వాణిశ్రీ గారి ఆహార్యం ఒక ఎత్తైతే, మోచేతుల కిందకు జాకెట్, ఎయిర్ హోస్టెస్ తరహా ఎయిర్ స్టైల్తో ఆవిడ ఆ రోజుల్లోనూ పెద్ద ఫ్యాషన్ ట్రెండ్ను సెట్ చేశారు. అలాగే మహిళల నోట శివాలయాల్లోనూ మారుమోగే శ్రీశైల మల్లయ్య అనే భక్తి పాటతో పాటు ఆరుద్ర, దాశరథి, కొసరాజుల కలం నుండి జాలువారిన సంగీతం, మధుర సంగీతం, ఎందుకో నీవు నాతో ఉన్నవేళ, 14 వనవాసమేగి వంటి పాటలు ఇప్పటికీ ఎప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. గుమ్మడి, అంజలిదేవి, నిర్మలమ్మ, పండరీబాయి, రాజాబాబు, రావికొండలరావు వంటి దిగ్గజాలతో పాటు ఎప్పుడు క్లబ్ డాన్సులు వేసే మంజు భార్గవ్ గారికి ఇందులో ఒక ఫుల్ లెంత్ ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. ఆమె కూడా చాలా చక్కగా నటించారు. తెలుగులో 100 రోజులు ఆడిన ఈ సినిమా శతదినోత్సవ వేడుకకు స్వయంగా నటరత్న ఎన్టీఆర్ గారి విచ్చేసి బహుమతులు ప్రదానం చేయడం విశేషం. సాధారణంగా హీరోయిన్ చనిపోతే సినిమా సక్సెస్ కావడం చాలా కష్టం అంటారు, కానీ ఈ సినిమాలో వాణిశ్రీ గారు చనిపోయినా కూడా ఆ ట్రాజడీ ప్రేక్షకులు గుర్తుండనంత అద్భుతంగా ఆ సినిమాను నడిపించారు. ఇది ఒక ఎక్సలెంట్ డ్రామా, వన్ అండ్ ఓన్లీ వాణిశ్రీ గారి సినిమా. ఆవిడే ఈ చిత్రానికి అసలైన హీరో. నాటి తరంలో ఈ సినిమా చూడని వారుండరు. ఒకవేళ నేటి తరం వారు ఎవరైనా చూడకపోతే ప్రస్తుతం ఇది యూట్యూబ్లో అందుబాటులో ఉంది, తప్పకుండా చూడండి. అటు కన్నడ మాతృక కూడా ఉంది. రెండు చూస్తే వాణిశ్రీ గారు ఎంత గొప్పగా నటన కనబరిచారో మీకే అర్థమవుతుంది. టీవీలో వస్తే అస్సలు మిస్ కాకండి.